హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి. మీ విలువైన సలహా నాకు కావాలి, మీ సపోర్ట్ కావాలండి. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను. మీకు అందరికీ తెలుసండి. నేను మా హస్బెండ్ ఆరోగ్యంతో పాటుగా మా ఇల్లు విషయం అక్కడ ప్రస్తావించానండి. సార్, మా ఇల్లు శ్రీరామ్ ఫైనాన్స్ జమ్ముకుంట బ్రాంచ్ వాళ్ళు లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు అండ్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది సార్. మాకు కొంచెం మా ఇల్లు మాకు ఇప్పించే విధంగా ఏదైనా సహాయం చేయండి సార్. మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే సార్, గొప్పవాళ్ళు మీరంతా కూడా అని నేను అభ్యర్థించానండి. ఇల్లు సెటిల్మెంట్ చేసి మాకు కొంచెం తక్కువ అమౌంట్కు అయ్యే విధంగా చేసి కొంత ఆర్థిక సహాయం చేయమని నేను వేడుకున్నానండి. కానీ నాకు ఎక్కడా కూడా పాజిటివ్గా రెస్పాన్స్ రాలేదండి. కనీసం కొంత ఆర్థిక సహాయం కూడా అందలేదు. ఇది మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ దైవ ప్రమాణంగా ఇది నిజమండి. సో నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆ ఇల్లే మాకున్న ఏకైక ఆధారం అండి. నా భర్త చివరి క్షణాల్లో కూడా నేను తీసుకెళ్లేది అక్కడికే. అటువంటి ఇల్లు విషయంలో నేను ఇన్సెక్యూరిటీగా ఉన్నానండి. సో అదన్న కనీసం నాకు అందితే నా పిల్లలకు ఒక ధీమా ఉంటుంది అనే భరోసా ఉండే. కానీ ఆ భరోసా నాకు ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయండి. మేమేం చేయలేమమ్మా, అది ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థ కాబట్టి మీరే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. అండ్ లోక్ అదాలత్ అనే సెటిల్మెంట్ చేసుకునేది ఉంటుంది. దాంట్లో మీరు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అది మీ బాధ చెప్పుకుంటే వాళ్ళు అట్లా ప్రాసెస్ ఉంటుందని ఆ సలహా మాత్రం ఇవ్వడం జరిగింది. నేను కొంత ఆర్థిక సహాయం అందుతుందేమో శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ డబ్బులు కొంత కట్టి మా ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనే ఆలోచన ఉండే. కానీ నా ఆశ